అందరికీ నేను మీ ముందు ఒక ప్రార్థన రిక్వెస్ట్ అనేది పెడుతున్నాను. ఏంటంటే మనం చూస్తున్నాం న్యూస్లో అస్సాం రాష్ట్రంలో చాలా తీవ్ర గందరగోళం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఆ వర్షాల కారణంగా ఆ యొక్క వరదలు ఉప్పొంగి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇళ్ళని కోల్పోయారు, మనుషుల్ని కోల్పోయారు, ఆస్తుల్ని కోల్పోయారు. ఎంతో నష్టాన్ని ఆ యొక్క రాష్ట్రం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నది. సో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి వారి కొరకు. వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఒకరి భారాన్ని ఇంకొకరు తీసుకునండి, అలాగ క్రీస్తు ధర్మాన్ని పాటించండి అని ఉంటది అనమాట. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయండి. వారు కుటుంబాల్లో నష్టాన్ని తొందరగా వారు భర్తీ చేసుకోవడానికి చూడండి, ఎంతో మంది ప్రాణ నష్టపోయారు. ఆ వరదల్లో చిన్న చిన్న పిల్లలు బలైపోయారు అనమాట. ఎన్నో పశువులు అనేవి వాళ్ళు ఎంతో నష్టపోయారు. ఆస్తులు ఇల్లులు సైతం కూడా కొట్టుకుపోయి, వారు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి ఫుడ్ లేదు. వారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో మనం ఏం చేద్దామంటే వారి కోసం ప్రార్థన చేద్దాము. సో ఈ చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ మీరు అందరూ జ్ఞాపకం చేసుకుంటారని నేను అడుగుతున్నాను. దేవుడు ఏం చెప్తున్నారు, ఒక్కరు భారాన్ని ఇంకొకరు తీసుకునండి. వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి మీరు ప్రార్థన చేయండి. వారు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి మీరు దేవునికి మొరపెట్టండి. అప్పుడు మీకును ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాను. ఇదే కదా క్రీస్తు ధర్మము అని చెప్పేసి ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ అస్సాంలో ఎవరైతే ప్రాణ నష్టపోయారో, ఎవరైతే ఆస్తుల్ని నష్టపోయారో, ఎవరైతే తినడానికి ఫుడ్ లేకుండా, వారి ఇల్లు లేకుండా ఎటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు పాడైపోయి చాలా బాధల్లో ఉన్నారో, అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలన్నమాట. వారి జీవితాలు కుదుట పడేలాగా, వారు ఉండడానికి నివాసం ఏర్పరచబడేలాగా, వారు తినడానికి ఫుడ్ అనేది ఏర్పరచబడేలాగా మనం ప్రతి ఒక్క రోజు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మీరు కూడా అలాగున ఈ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ ని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించి వారి కోసం ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మీ అందరికీ వందనాలు.